హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పూరి ఆలు కుర్మా. మీకు చాలా ఇష్టమా? చాలా ఇష్టంగా తింటారు కదా పిల్లలు. మనం హోటల్ నుంచి తెచ్చుకుంటాం కదా, అలాగే పూరి అండ్ ఆలు కుర్మా సేమ్ స్టైల్లో ఇలా అయితే చేసుకోవచ్చు. ఆలు కుర్మా చేసేటప్పుడు చిన్న చిట్కా పాటిస్తే మన హోటల్ స్టైల్లో కుర్మా లాగే ఉంటుంది. దానికి గాను ముందుగా ఇలాగ బంగాళదుంపలు తీసి ఉడకబెట్టి ఇలా తొక్కలు తీసేసుకోవాలి. మనం కుక్కర్లో వేసామనుకోండి ఫాస్ట్గా మనకైతే వర్క్ అయిపోతుంది. మామూలుగా బండిలో ఉడికించే కన్నా కుక్కర్లో పెట్టేస్తే 3 విజిల్స్కి అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు చక్కగా తొక్కలు తీసి ఇలాగ ఒక బంగాళదుంపను ఒక 6 పీసెస్ వచ్చేటట్టు అయితే కట్ చేయండి. మరీ స్మాష్ చేసేయొద్దు. అలాగే బాండీ పెట్టుకొని పోపులు వేసుకుందాము. జీలకర్ర, కొంచెం మినపప్పు, అలాగే కొంచెం శనగపప్పు, అలాగే ఒక ఆనియన్ అయితే ఒక 6 పీసెస్ అయితే చేయండి. పెద్ద సైజులో ఉండాలి ఉల్లిపాయలు, మరీ సన్నగా కట్ చేయొద్దు. నేను వీడియోలో చూపించినట్టుగా ఆ సైజులో ఉంటే సరిపోతాయి. మరీ చిన్న సైజు అయితే చేయొచ్చు. తర్వాత పచ్చి కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకుందాము. దీంట్లో ఎండుమిర్చి అయితే స్కిప్ చేయండి, ఓన్లీ పచ్చిమిర్చే వేయండి. అది కూడా మీరు స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేయండి, లేదనుకుంటే కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇందులో ఈ కుర్మాలోనే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవాలి. అలాగే ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడే చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇప్పుడే మనం మిక్సీ కొట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మంచిది. కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుందాము. ఒకటి గమనించండి, ఉల్లిపాయలు అయితే పెద్ద సైజులోనే ఉండాలి, చిన్న సైజు అయితే కట్ చేయొద్దు. ఇలా కట్ చేసిన తర్వాత చూసారు కదా, కాస్త మనకి కలర్ అయితే చేంజ్ అయింది కాబట్టి మనకి రెడీ అయినట్టే. ఈ కలర్లోకి ఇలా మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళగుజ్జు అయితే వేద్దాము. ఇందులో నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసానండి, ఇంక వేరే ఏం వేయలేదు. ఇప్పుడు మనం ఉడికించి గుజ్జుగా తీసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేద్దాము. బంగాళదుంపలు మీరు స్మాష్ చేసేటప్పుడు కూడా మరీ మెత్తగా చేసేయకండి. ఇలా చేసిన తర్వాత చూసారా, మనకి కలర్లో కలిసిన తర్వాత మంచి షేప్ అయితే వచ్చింది. మంచి కలర్ కనిపిస్తూ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసాం కాబట్టి మనకి కర్రీకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇలా చేసుకున్నాము అనుకోండి మనకి హోటల్ స్టైలు కుర్మా టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ స్మాష్ చేసి ఒక 2 నిమిషాలు అయితే కర్రీ మగ్గించుకుందాము. ఇది కొంచెం మనకి గ్రేవీ థిక్నెస్ కావాలి అనుకుంటే నేనైతే ఇక్కడ కొంచెం శనగపిండి వేసి దాంట్లో వాటర్ వేసి పలుచగా కలుపుతాను. కలిపిన తర్వాత ఈ కర్రీలో వేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మన హోటల్లో తింటాం కదా, మన మన పూరి కాంబినేషన్కి మనకి ఇచ్చే ఈ కర్రీ ఈ శనగపిండి ఫ్లేవర్తోనే వస్తుందన్నమాట. మన ఆలు కుర్మా హోటల్ స్టైల్లో మనకు ఆ టేస్ట్ రావాలి అనుకుంటే లాస్ట్ ఎండింగ్లో ఇలాగ శనగపిండితో కొంచెం కలిపి ఇలాగ మనం మొత్తం కలిపేసి ఒక 2 నిమిషాల తర్వాత ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే కుర్మా రెడీ. చూసారు కదా, ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇంట్లో ఎలా చేసి పెట్టండి, బయట ఫుడ్ అయితే అస్సలు అడగరు, సేమ్ టేస్ట్ అయితే అలాగే వస్తుంది. చూసారు కదా, సింపుల్గా చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం పూరీ చేసుకుందాము. పూరీకి అయితే మనం 2 ఇంతల మైదా ఒక వంతు గోధుమ పిండి తీసుకొని కలిపేసిన తర్వాత మనకి చాలామంది పూరీలు రౌండ్గా రాలేదనుకుంటే ఇప్పుడు నేను క్యాప్ పెట్టి చేశాను కదా, అలా చేసేస్తే మనకి రౌండ్గా వచ్చేస్తాయి పూరీలు అనేవి. నేనైతే మామూలు హ్యాండ్తోనే చేస్తాను, రౌండ్గా వస్తే మీకు చూపించడం కోసం అయితే క్యాప్ యూస్ చేశాను. చూసారు కదా, నేనైతే ఇక్కడ మూడు పూరీలు అయితే రెడీ చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలు అయితే ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. పూరీలు ఎలా రౌండ్గా రావాలి అనుకుంటే మీకు ఏ సైజులో పూరీ కావాలో ఆ సైజు క్యాప్ తీసుకొని ఇలా పెట్టేసుకుంటే సింపుల్గా రౌండ్గా వచ్చేస్తాయి. మనకి ప్రాక్టీస్ ఉందనుకోండి ఆటోమేటిక్గా చేసేటప్పుడే రౌండ్గా వచ్చేస్తాయి. ఎవరైనా సరే ప్రాక్టీస్ లేని వాళ్ళైతే అలా కప్ యూస్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుందని అయితే చెప్తున్నాను. చూసారు కదా, పూరీలు అయితే చాలా చక్కగా పొంగిపోతున్నాయి. మనం పిండి కలిపేటప్పుడు పూరీలు చక్కగా ఇలా పొంగాలి అనుకుంటే కొంచెం షుగర్ వేసి కలుపుకోండి. మన పూరీ పిండి అయితే మనం పూరీలు చేసేటప్పుడు చక్కగా పొంగుతాయి. అలాగే పూరీ మనం చేసేటప్పుడు ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నెమ్మదిగా చేయండి. అంతే అండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరి ఆలు కుర్మా రెండు రెడీ అయిపోయి. చూసారు కదా, చక్కగా మంచి గుమగుమలాడుతూ చక్కగా పూరి అండ్ ఆలు కుర్మా అయితే రెడీ చేసేసాను. మీకైతే రెసిపీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.